హాయ్ హలో అండి. జుట్టు బాగా ఊడిపోతుంది అన్నమాట. పిల్లలకు కూడా రోజు స్కూల్కి వెళ్ళి బస్సులో అలా ఊడిపోతుంది. ఇది ఇంతకుముందు వాడాను, చాలా బాగా పనిచేసింది. ఏంటంటే ఒట్టి మందారాకులు, మెంతులు, మనం ఏ కొబ్బరి నూనె వాడుతున్నామో అది, ఇది 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, అంటే ఒట్టి కొబ్బరి నూనె వాడే కంటే, అరే ఉందా కరివేపాకు, దీంట్లో ఆప్షనల్గా కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు అడుగుతుంటే లేదంట ఎవరి దగ్గర. మీ ఇష్టం, వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నూనె అంతా వేసి దాంట్లో వేసుకొని మందారాకు, మెంతులు, కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. కానీ ఆ 2 ఎక్కువ బాగా పనిచేస్తుంది. వేసాను కదా. ఇప్పుడు 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు మెంతులు. ఇంకా అవన్నీ కాదండి, ఏమీ అక్కర్లేదు. అదే మందారాకు, మెంతులు వేసుకోవచ్చు. కావాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఆకులు ఉంటాయి కదా మన దగ్గర, మందార ఆకులు, ఏం చేసుకొని వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకున్నాం. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాం, సిమ్లో పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యిద్ది. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మీరు శ్రమ అని అనుకోకుండా ఏం చేస్తారంటే, ఆయిల్ ఎంత ఒకరోజు చేసుకుంటే ఈ డబ్బాలో నూనె ఎక్కువ రోజులు వస్తుంది. ఇది వేసుకొని అది చల్లారిన తర్వాత వడపోసుకొని మళ్ళీ డబ్బాలో పోసుకుని ఎంతసేపు అండి, ఎంతోసేపు పట్టదు. ఇలాగా ప్రతిసారి ఆయిల్ని ఇలాగే కొంచెం వేడి చేసుకుంటే తలకి మంచిదే. హెడేక్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఫుల్ వీడియో. ఏందోనండి, ఒకసారి చేస్తాము, మళ్ళీ రెండోసారి మానేస్తాము, ఇంకా అంతే ఏదైనా. కానీ ఇది మాత్రం ఏమి ఉండదండి, ఇది మాత్రం అలా చేయడానికి ఏమి ఉండదు. ఒక్కసారి కనుక కొంచెం ఆయిల్ డబ్బా తెచ్చుకొని ఇలా కనుక ట్రై చేసి ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటే చాలు. దీంట్లో ఏమి ఎక్కువ అంత ఇదిగా ఏమి ఉండదు, బాగానే పనిచేసిద్ది. నమ్మకం. మందారాకులు, మెంతులు అంటే చాలా మంచిది. నేను పిల్లలకి మొన్న ఒకసారి ఇలాగే ట్రై చేసి డబ్బాలో పోసి పెట్టుకొని 2 డబ్బాలు ఇలాగే ట్రై చేశాను. మా పెద్దమ్మాయికి అయితే జుట్టు బాగా పెరిగిందండి. మళ్ళీ మానేసేసాను, ఏం పట్టించుకోలేదు. స్కూలు, ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అందుకే మళ్ళీ డబ్బా తెప్పించాను వాళ్ళ డాడీతోటి, పారాషూట్ తెప్పించాను. ఇది తాగిన తర్వాత వడబోసుకొని చల్లారిన తర్వాత ఈ డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. వేడి ఉన్నా ఏదన్నా ఉన్నా. కానీ నేను నమ్మకంగా చెప్పగలను, ఎందుకంటే 2-3 సార్లు వాడాను కాబట్టి. ఒకసారి వాడి చూస్తే మీకు తెలుస్తుంది. ఎక్కువ ఏమీ వేయం కదండి అందరు. కొంతమంది ఆయాకులు, ఈ ఆకులు, మొత్తం పూలు అవన్నీ ఏవో వేస్తారు. ఈ 2 చాలు మనకి. మనం ఇది చేసుకోవడమే పెద్ద విద్య. ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు అబ్బాబ్బా చేసేయాలా, చేసేయాలి ఎన్నో రోజులు చేయము. ఇది మాత్రం డబ్బా అయిపోగానే ఒక 10 నిమిషాలు ఇలా కాగబెట్టుకొని పోసేసుకుంటే ఇంక ఏవి వాడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. చాలా బాగా పనిచేస్తుంది కూడా, ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను కదా. నాకు అది నమ్మకం అయితే నేను చెప్పను, నేను యూజ్ కూడా చేయను అసలు. అదిగోండి ఇలా వస్తుంది. కానీ కరివేపాకు ఒకటి ఉంటే మాత్రం వేసుకోండి మీ దగ్గర, అంతే. ఇంకొకటి ఏం చెప్పలేను నేను. నేను వేసేది మాత్రం చెప్తున్నాను. అయిపోయింది. ఇదిగోండి ఫిష్ కర్రీ, మటన్ కర్రీ. ఫ్రిడ్జ్లో ఏమో చెప్తానండి, తిన్నాము. మధ్యాహ్నం తిని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టాను. కాళ్ళు కూడా మధ్యాహ్నం వారు డ్యూటీకి వెళ్ళారు.
ఇంకా పిల్లలకి రేపు ఇదేంటంటే మండే కదా, రేపు నుంచి మళ్ళీ 2 సార్లు తలస్నానం చేయించున్నాను. ఫ్రైడే చేయించాను. ఆడుకుంటున్నారు ఫుల్గా అటు సైడు. ఇంకా వాళ్ళకి ఆయిల్ పెట్టాలి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సు వచ్చేసింది, అప్పుడు ఆయిల్ పెట్టాలంటే కుదరదు. 2 సార్లు వేయడమే సరిపోతుంది. నిసి అత్తమ్మ చూడాలి పడుతుంది. చల్లారిన తర్వాత పిల్లలకి ఆయిల్ పెడతాను. ఇప్పుడే స్మెల్ మారింది. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇది చాలా మంచిదండి. వాళ్ళు ఎప్పుడు చదువులని ప్రయాణం అని చెప్పేసి పొద్దునెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ హోంవర్క్లని ఇలా వాళ్ళకే ఎక్కువ అనేది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. వాళ్ళకైతేనే ఇది చాలా మంచిది. పిల్లలకి ఏదైనా మన కోసం కాకపోయినా పిల్లల కోసం అన్న ట్రై చేయాలి కదా. ఈసారి అందరూ అంటున్నారండి, ఒట్టి మందార పూలు ఉంటాయి కదా, అది తలనొప్పికి కానీ ఏదన్నా బాగా యూజ్ అయ్యిద్దంట. ఈసారి అంటే పిల్లలకి పెట్టను నేను అది. ఈసారి ఇది మాత్రం పిల్లలకి కంటిన్యూ చేసేస్తాను ఆయిల్. అదేంటంటే మందార పూలు వేసి ఒక చిన్నది పారాషూట్ డబ్బా, ఇంత కాకుండా చిన్న డబ్బా ఉంటుంది కదా, తీసుకొని వచ్చి అది పోసి మందార పూలు వేస్తాను. ఈసారి మందార ఆకుల నుండి మంచిదంట. ఈసారి నేను పెట్టుకొని ట్రై చేస్తాను. తలనొప్పి కానీ దేనికన్నా చల్లగా ఉంటుందంట. ఈసారి నేను ట్రై చేస్తాను. ట్రై చేసేటప్పుడు మాత్రం మీకు చెప్తాను. నేను ఎక్కువగా ఏది తొందరపడి యూజ్ చేయనండి, చెప్పను కూడా. నేను యూజ్ చేసినప్పుడు అది బాగుంటేనే అది నేను వీడియోలోని ట్రై చేస్తాను. సిమ్లో పెట్టేయాలి బాగా. ఈసారి అలా ట్రై చేసినప్పుడు చెప్తాను మీకు. మందార పూలు వేసి చేద్దాము. అది కలర్ కూడా చేంజ్ అయ్యిద్దంట. ఆయిల్ తలనొప్పికి మంచిదంట. చూద్దాం ఈసారి, చూపిస్తాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆకులు అప్పుడు ఆపేసి వడపోసుకొని, ఆపేసిన తర్వాత వడపోసుకోవాలండి. మళ్ళీ ఆకులంతా ఆయిల్ పీల్ చేసిద్ది. వడపోసుకున్న తర్వాత చల్లారనిద్దాం. అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. నాకు ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలనొప్పిగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను తలంతా శుభ్రంగా పెట్టుకోవాలనుకుంటున్నాను. కొంచెం రిలాక్స్గా ఉంటుందని చూపిస్తాను మీకు కూడా. మళ్ళీ మీకు ఇంకో చిట్కా చెప్పనా అండి, ఇది ఖచ్చితంగా పనిచేసిద్దండి. దీనికి ఎక్కువగా మనీ పెట్టాలని కానీ ఇది బాగా రిస్క్ అని కానీ అస్సలు అనుకోవద్దండి. ఇది నేను ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడో ట్రై చేశాను, నాకు చాలా బాగా పనిచేసింది. చూసారు కదా, పనుల వల్ల పిల్లల వల్ల సరేలే తర్వాత పెట్టుకోవచ్చులే అని వదిలేసాను. అలాగే అదేంటంటే మెంతి పిండి, ఉసిరి పిండి బయట మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. 2 ప్యాకెట్స్ తెచ్చుకోండి. మన హెయిర్ని బట్టి 2 ఈక్వల్గా వేసుకోండి కప్పులు. వేసుకొని దేంతో కాకుండా ఒట్టి పెరుగుతోనే మిక్స్ చేసుకోండి. నైట్ పూట మిక్స్ చేసి మూతేసి పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ లేసాక మళ్ళీ బాగా మిక్స్ చేసిన తర్వాత హెయిర్ పెట్టేసుకోండి. అలా వారం చేస్తే మాత్రం అది కూడా సూపర్ రిజల్ట్స్ అండి. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగా 1 మంత్ ట్రై చేయండి. లేకపోతే ఆ ప్యాకెట్ అంతా అయిపోయేదాకా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. అది కూడా చాలా బాగా పనిచేసిద్ది. నాకు కలర్ మారుతుంది, చూద్దాం. అంటే ఒట్టి నూనె ఎందుకు పెట్టడం, ఏదో ఒకటి ఉంటే దీంట్లో మనకి మంచిది కదా అన్నట్టు ఇంకా పెట్టుకోవడం అన్నమాట. ఇదిగోండి అయిపోయింది. ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ కలర్లో వచ్చింది అన్నమాట. ఇదిగోండి, ఇది చల్లారింది. ఇప్పుడు ఈ డబ్బాలో పోసుకుందాం. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. మా అమ్మాయి జుట్టు చూపిస్తాను. మా అమ్మాయి ఇటు తిరుగు. మా అమ్మాయి అన్నమాట. ఇట్లా తీసి తిరుగు. ఇదిగోండి మా అమ్మాయి జుట్టు. మా అమ్మాయికి 9 ఇయర్స్. ఇదిగోండి మా అమ్మాయికి 9 ఇయర్స్. జుట్టే సగం ఉంది. మీరు ఖచ్చితంగా వాడండి, కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. పిచ్చి ఆయిల్స్ అవన్నీ కాకుండా. ఇదిగోండి ఖర్చు ఏమి ఉండదు. చుట్టూ ఇప్పుడు ఇదన్నీ డబ్బాలో పోసి మా అమ్మాయికి ఇప్పుడు ఆయిల్ పెడతాను. డబ్బా నిండా పోసేస్తాను. కదపద్దు, ఇద్దరు పట్టుకుంటే కదుపుతారు.
అసలు కదపద్దమ్మా ఈ పడిపోయిద్ది. వేడిగా ఉంది జెస్సీ, నువ్వు కదుపుతున్నావు డబ్బా. డబ్బాలో పోసాను కదా, లేమ్మా వదిలేసేయండి. గోరువెచ్చగా ఉంది. పెట్టి ఆగు, డబ్బా పట్టుకో, కొంచెం గట్టిగా పట్టుకో. ఇలా వేసేసి ఇంకా ఆయిల్ ఆయిల్ పెట్టేసుకోవడం. మా అమ్మాయి వాళ్ళకి వెళ్ళి ఆయిల్ పెట్టేస్తాను. చింకులు వేసే తల్లి, ఇది తీసుకురా చేసి. బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. ఇంకా స్నానాలు చేయించాలి. వేడి నీళ్ళు కూడా రెడీగా ఉంది. ఇంకోటి రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా స్కూల్కి. అక్కడ పక్కన పెట్టేసి కూర్చో, ముందుకు వెళ్ళి కూర్చో, ముందుకు కూర్చో. ఇదిగోండి, ముందుకు జరగాలి. ఇంకా నువ్వు ఆయిల్ పెట్టేస్తాను ఉండండి. ఇదిగోండి జుట్టు ఆయిల్ పెట్టాలి. ఈ జుట్టుకి ఆయిల్ పెట్టి చిక్కు తీసి నేను ఇప్పుడు చావాలండి బాబోయ్. సరేనండి, ఓకేనండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో ఇది మీరు ఖచ్చితంగా వాడాలి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆయిల్ గురించి, మా అమ్మాయి జుట్టు గురించి మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. దీనికి మాత్రం నేను 100% మీకు క్లారిటీ మాత్రం ఇచ్చేసాను. మా అమ్మాయి జుట్టు చూపించి ఇచ్చాను మీకు. ఓకేనా? మా అమ్మాయి చిన్నమ్మాయి జుట్టు కూడా బాగుంటుంది. ఆగండి, మీకు వీడియోలోనే చూపిస్తా తన జుట్టు కూడా. ఇదిగోండి మా చిన్నది, దీనికి 6 years మాట బుడదానికి. ఇదిగో దాని జుట్టు. ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ జుట్టు. మీకు ఏదన్నా ఒకటి ప్రయోగించేటప్పుడు అది మనం ప్రయోగించుకున్న తర్వాత ఎవరికన్నా చెప్పాలి. మా అమ్మాయి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను ఈ ఆయిలే వాడతాను. ప్లీజ్, చిన్నపిల్లలు ఉంటే చదువు ఒత్తిడి వల్ల చాలా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. ప్లీజ్, నేను మాత్రం ఇలాగే ఆయిల్ తయారు చేసుకొని ఎప్పుడు ఇలాగే ఆయిల్ పెడతా ఉంటాను. ఒకవేళ ఈ ఆయిల్ కాకపోయినా కొబ్బరి నూనెలో అనేది మనం ఏదైనా సరే, ఏదన్నా మెంతులు ఒకటే ఉన్నా మెంతులు కలుపుకోవడం అలా చేస్తేనే మాత్రం మన జుట్టు అనేది ముందుకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. చదువుకునే పిల్లలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ జుట్టు అనేది ఎప్పుడూ ఊడిపోయిద్ది వాళ్ళకి ఉన్న టెన్షన్స్ వల్ల. ప్లీజ్ అండి, వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, బస్ ప్రయాణం ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇది మంచిది. హెడేక్ రాదు, చలవ అంటారు, అంతా చాలా మంచిది. ప్లీజ్, మీకు ఇష్టమైతే మాత్రం ట్రై చేయండి. మా పిల్లలకి నేను ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? ప్లీజ్ అండి, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్.